మామూలుగా ఏమంటారు, ఈ ఎల్లో మీడియా ఏమంటుంది, చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? 2004లో ఈయన అన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముష్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 2,31,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్లలో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు. మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరొక విషయం కూడా చూద్దామా? ఈసారి రైతుల విషయం చూద్దాం. రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో, జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా? సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను, సూటిగా, ఓ బాబు, ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. 0 వడ్డీకే రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా, తోడుగా, రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు, నువ్వు మాట్లాడిన మాట నిజంగా దాని అడుగుతా ఉన్నాను. రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను.
రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువున ముంచిన ఓ చంద్రబాబు, రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా? పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సలహాలు, దళారులు లేకుండా పంటల కొనుగోలు, ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్, రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి బాబు చేసింది ఏమిటి? మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇంకొక విషయానికి పోదామా? ఇంకొక విషయం చూద్దామా? డెవలప్మెంట్ విషయం చూద్దాం. డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు? బాబుకు సంబంధించిన ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 వీళ్ళంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు? డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా? నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి. చంద్రబాబు మీ జగన్లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, విప్లవాత్మక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను.